తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి దీక్షా దివస్ అనేది ఒక చరిత్రాత్మకమైన రోజు. కేసీఆర్ గారు దీక్షకు పూనుకోవడం ఫలితంగానే తెలంగాణ పౌర సమాజంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష అనేదానికి ఒక బలమైన పునాది ఏర్పడింది. ఆ పునాది నుంచే ఉద్యమ నిర్మాణం అనేది జరిగింది. దానికి గౌరవ కేసీఆర్ గారు ప్రాణత్యాగానికి సిద్ధపడి ప్రాణాలకు తెగించి దీక్షకు పూనుకోవడం వల్ల తెలంగాణ సమాజం అంతా కదిలి ఉద్యమ పథంలోకి ప్రయాణమయ్యింది. ఆ ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనేది 2009 నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే 2014 వరకు దాదాపు 5 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని నిర్వహించగలిగినాము. కాబట్టి తెలంగాణ కేసీఆర్ గారు ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణను సాధించుకున్నటువంటి ఈ దీక్షా దివస్ని ఎల్లకాలం తెలంగాణ రాష్ట్రం నిలిచి ఉన్నంతకాలం ప్రజలందరూ కూడా కృతజ్ఞతాభావంతో నిర్వహించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కోసం ఏ విధంగా అయితే పెద్దలు కేసీఆర్ గారు తపన పడి ఆరాటపడి పోరాటానికి నాయకత్వం వహించి తెలంగాణ సాధించే వరకు విశ్రమించకుండా అందరినీ ఐక్య సంఘటనను ఏర్పాటు చేసి ఐక్య మార్గంలోకి తీసుకొచ్చి తెలంగాణ సాధించినారో అదే స్ఫూర్తితో అదే దీక్షతో ఇవాళ తెలంగాణ సమాజాన్ని ప్రపంచ స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచమే అబ్బురపరిచే విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకుపోవడంలో కూడా ముఖ్యమంత్రిగా పెద్దలు కేసీఆర్ గారు నిరంతరం శ్రమిస్తూ తాను ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణను సాధించాలనుకున్నారో ఆ లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమాన్ని కళ్ళారా చూడడానికి ఆయన అనుక్షణం తప్పిస్తున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తాము. అందువల్ల గడిచిన 10 సంవత్సరాలలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని గమనిస్తూ భవిష్యత్తులో రానున్న 5 ఏళ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధి పరంపర కొనసాగడానికి అభివృద్ధి లక్ష్యాలను సంక్షేమ లక్ష్యాలను మరింత వేగవంతంగా కొనసాగించడానికి రానున్న ఎన్నికలలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలందరి మీద, పౌరులందరి మీద, ఓటర్లందరి మీద ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.